శ్రీమాత్రే నమః. బంగ్లాదేశ్ లో ఈ బంగ్లాదేశ్ వాళ్ళ జెండా కంటే కూడా చిన్మయి కృష్ణదాస్ ఎగరవేసిన జెండా కాస్త పైకి వచ్చిందంటే కొంగుళం ఎంతో పైకి ఎగిరిందట. అందుకని చిన్మయి కృష్ణదాస్ ని కారాగారంలో పెట్టారు. ఆల్రెడీ చాలా బాగుంది. ఎందుకంటే ఏ దేశపు జెండా కంటే కూడా ఆ దేశంలో పైకి ఇంకొక జెండా ఎగరకూడదు, అందుకని అతన్ని చెరసాల్లో పెట్టాము అని అన్నారు. బాగుంది. తర్వాత వదిలేయాలి కదా, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చేంత తప్పేమీ ఆయన చేయలేదు కదా. తర్వాత ఆయన మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. అసలు ఎవరు పట్టించుకోకుండా ఆయన్ని పూర్తిగా వదిలేశారేమో అని కూడా అనిపించింది. ఎందుకంటే అసలు ఈ చిన్మయి కృష్ణదాస్ జోలికి వెళ్తే వాళ్ళ మీద కూడా యాక్షన్స్ తీసుకుంటున్నారు కాబట్టి అసలు పూర్తిగా చిన్మయి కృష్ణదాస్ గురించే పట్టించుకోలేదు. ఆయన ఇప్పటికీ కారాగారంలోనే ఉన్నారు. ఆ మధ్యమో బెయిల్ ఇచ్చాము అని అన్నారు, ఇలా బయటికి తీసుకొచ్చారు, మళ్ళీ వెంటనే తీసుకొచ్చి కారాగారంలో వేసేశారు. కారణం ఏంటంటే ఆయన హిందూ. ఆయన ఒక్క పరిస్థితే కాదు, బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంటుంది. సరే, బంగ్లాదేశ్ లో ఏదో జరిగింది అని మనం సరిపెట్టేసుకోవడానికి వెస్ట్ బెంగాల్ కూడా ఒక బంగ్లాదేశ్ గా మారిపోయింది. అక్కడ కూడా హిందువుల పరిస్థితి ఏంటి అనేది మనం కొన్ని పదుల వీడియోస్ చేసుకున్నాం. సరే, పశ్చిమ బెంగాల్లో ఎక్కడో కలకత్తా కదా, మనం ఎందుకండి నోరు పారేసుకోవడం అని అనుకుంటాం కదా. మనం సూడో సెక్యులర్సం కదా, మన ఇంటి పక్కకు వచ్చి మన ఇంట్లో వచ్చి మనల్ని పీక పిసికేసే వరకు మనం ఏం మాట్లాడం కదా. అక్కడి నుంచి హైదరాబాద్ లో మొన్న ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా చాలా ప్రమాదకరమైన విషయాలలో తల దూర్చారు అనేది మనందరికీ తెలుసు. తర్వాత రాయచోటిలో మన హిందువులు ఉత్సవం జరుగుతుంటే ఎలా హిందువుల మీద దాడి జరిగింది అనేది తెలుసు. తర్వాత కడప, తర్వాత అవనిగడ్డ, ఇలా ప్రతి చోట హిందువుల మీద దాడి జరుగుతూనే ఉంది. అలాగే పరాయి దేశంలోని జెండాలు ఈ భారతదేశంలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ భాగ్యనగరంలో కూడా పరాయి దేశస్తుల జెండాలు. అక్కడ ఎవరో ఒక మొన్న అన్నదానం చేస్తున్నారు పరాయి వ్యక్తి, అతను అన్నదానం చేసేటప్పుడు ఈ పాలస్తీనా, పాకిస్తాన్ జెండాలని పక్కన పెట్టుకున్నారు. అంటే మన భారతదేశంలో ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే పరాయి దేశస్తుల యొక్క జెండాలు పక్కన పెట్టుకుంటారనమాట. అంటే మన దేశంలో ఉంటారు పరాయి దేశం నుంచి వచ్చిన వాళ్ళు, కానీ వీళ్ళ ప్రేమ, వీళ్ళ మక్కువ, వీళ్ళ ఇచ్చ పరాయి దేశం మీదే చూపిస్తారు. అయ్యో, మన భారతదేశంలో ఉన్నాం కదా, ఆ తిండి తింటున్నాం కదా అనే విశ్వాసం కొంచెం కూడా వాళ్ళకి ఉండదు. సరే, ఇదంతా బానే ఉంది, మనం ఏం అనం కదా. ఎందుకంటే కాసేపు అడుస్తాము, కాసేపు 2-3 వీడియోలు చేసుకుంటాము, అయిపోయింది, సమసిపోయింది. ఇప్పుడు మొన్న 5వ తారీఖున మిలాద్ నబీ ఆ రోజున కాకినాడలో తెలుగు వాళ్ళు ఉండే చోట, అంటే కాకినాడ ఈ టైపు ఆంధ్ర రాష్ట్రాలంటే ఎక్కువ మెజారిటీ తెలుగు వాళ్లే కదా ఉంటారు. ఈ కాకినాడలో జగన్నాథపురం సెంటర్ నుంచి భానుగుడి సెంటర్ వరకు 4 కార్లలో పాలస్తీనా, పాకిస్తాన్ జెండాలు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అసలు ఇది ఎక్కడో పాలస్తీనానా, గాజానా అని అనుకుంటాం. ఆ దృశ్యం చూస్తుంటే ఎంత భయంగా అనిపించిందో. ఈ తలపాగాల కట్టుకుని కార్లోంచి ఇలా బయటకు చూసి పెద్ద పెద్ద ఫ్లాగ్స్ ని వాళ్ళు ఎగరేసుకుంటూ వెళ్తుంటే అసలు మనం ఎక్కడున్నామో అనే ఒక సందేహం కూడా వచ్చింది. సరే, అక్కడ ఉన్న వాళ్ళేమో పోలీసులకి చెప్పారు, అధికారులు వచ్చారు, ఆ 4 కార్లని సీజ్ చేశారట. చేసిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది ముస్లింలు కూడా ఈ జెండాలను ఎగరేసే వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారట కూడా. సరే, వీళ్ళు అడిగినప్పుడు ఎందుకు మీరు జెండాలు ఎగరేశారు అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, పాలస్తీనాలో మారణకాండ జరుగుతోంది కదా, అందుకని మేము సంఘీభావం తెలిపాము, అందుకనే మా మద్దతు అక్కడ పాలస్తీనా వాళ్ళకి ఉంటుందన్నట్లుగా వాళ్ళు ఏదో సమాధానం చెప్పారట. అంటే పాలస్తీనా వాళ్ళకి ఫరగా వీళ్ళు జెండాని ఎగరేశారు ఇక్కడ అని చెప్తున్నారు. సరే, బాగుంది. మరి పాకిస్తాన్ జెండాకి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? మరి పాకిస్తాన్ వాళ్ళకి ఏ నష్టం కలిగిందని పాకిస్తాన్ జెండాను కూడా వాళ్ళు వీధుల్లో తిరగనిచ్చారు? దానికి సమాధానమే వీళ్ళ దగ్గర ఉండదు. 4 కార్లలో 4 జెండాలు, అది కూడా కాకినాడలో ఎగరేస్తే అక్కడ పాలస్తీనా వాళ్ళకి సంఘీభావం తెలిపినట్లా? మరి ఇదే వీళ్ళు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయులు అంటే హిందువుల ప్రాణాలు వదిలేసినప్పుడు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు? ఎక్కడైనా తీసుకున్నారా? తీసుకోలేదు కదా. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఈ నగరంలో ప్రవేశించారు కదా, ఇలా జెండాలన్నీ పట్టుకుని తిరిగారు కదా, ఎవరైనా ప్రశ్నించారనుకోండి ఏదో కారణం చెప్తారు, తూచ్ ఇంకెప్పుడు చేయము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి అంటారు. ఎవరు ఏమీ అనలేదు అని అనుకోండి, అది అలా పాక్కుపోతూనే ఉంటుంది. అలా మన భారతదేశంలో ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు అనేది కౌంట్ చేసి చెప్పినా గానీ ఇంకా లోపల ఎంతమంది ఉన్నారో, ఎంతమంది స్లీపర్ సెల్స్ గా పనిచేసి మన భారతదేశం మీద ఎంతమంది
మంది కుట్ర పన్నుతున్నారు అనేది ఈ మధ్య కాలంలో మనం బాగా తెలుసుకున్న విషయమే కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఉన్నాం. అలాంటి వాళ్ళని మనం ప్రశ్నించలేం, అలాంటి వాళ్ళని మనం అడగలేం. ఏంటి భారతీయుల పరిస్థితి, ఏంటి హిందువుల పరిస్థితి అని నోరు తెరిచి ఒక్క మాట మనం అనలేకపోతున్న ఇలాంటి సందర్భంలో మనల్ని బాగా అణిచివేయడానికి వస్తూ వాళ్ళ ప్రాబల్యాన్ని ఇక్కడ పెంచడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన హిందువుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఋషిపీఠం మ్యాగజైన్ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. 2021లో వందే లక్ష్మి శివ పరమయ్యం అని చెప్పి ఒక క్యాప్షన్ వేశారు. దాని వెనకాల ఒక ఫోటో అనంట, ఆ ఫోటో మీద క్యాప్షన్ వచ్చింది. దానికి వివరణ కూడా ఇచ్చారు. ఏంటంటే ఇదేమి ఆగమ ప్రోక్తం కాదు, ఇది ఒక చిత్రకారుడు తన భావనని అద్భుతంగా వ్యక్తపరిచారు. శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా ప్రాముఖ్యము, సర్వ శుభాలని ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆ చిత్రకారుడు తన భావుకతని చూపించారు అని చెప్పి అక్కడ వాళ్ళు తర్వాత వివరణ ఇచ్చినా గాని, వివరణ ఇచ్చేసిన ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 10 రోజుల నుంచి ఆ మ్యాగజైన్ ని తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, రాజ్యాంగం ఏమో మాట్లాడే హక్కు అధికారం రెండు ఇచ్చే, చాలా బాగుంది. పాపం ఎందుకంటే వీళ్ళ బాధ అంతా ఇక్కడ శివుడికి లక్ష్మీదేవికి వివాహం చేసేశారని వాళ్ళ వాదన. కానీ దానికి సంబంధించి ఆర్టికల్లో ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చారో. అసలు అలా శివుడికి లక్ష్మీదేవికి వివాహం చేసేశారు అని ఎక్కడా లేదు. అయినా బుర్ర బుద్ధి ఉన్న ఏ చెత్త మొహంగాడైనా సరే శివుడికి లక్ష్మికి వివాహం చేయరు కదా. అసలు చదువుకోని వాడు కూడా అలాంటి ఆలోచన చేయరే. అలాంటిది సామవేదం షణ్ముఖ శర్మ గారు నిర్వహిస్తున్న ఋషిపీఠం పత్రిక మీద ఇలాంటి ఒక ఫోటోని వేశారు అంటే ఏ ఆలోచన లేకుండా వేసి ఉండరు కదా. ఆ మ్యాగజైన్ లో ఈ జగద్గురువులైన శృంగేరి పీఠం వాళ్ళ ఆర్టికల్స్ పడుతూ ఉంటాయి. ఎంతో మంది మహానుభావులు ఆర్టికల్స్ లో అందులో పడుతూ ఉంటాయి. ముఖ్యంగా సామవేదం వారు చదువుకున్నవారే కదా, శాస్త్రాలు చదువుకున్నవారే కదా, ఎన్నో ప్రవచనాలన్నీ ఇస్తున్నవారే కదా. తెలియకుండా ఆ మాత్రం ఏమీ తెలియకుండా అక్కడ ఆ ఫోటో మీద, ఆ పత్రిక మీద ఏమీ ఆ ఫోటో వేయరు కదా. అలా ఆ ఫోటోను పట్టుకుని బయటికి లాగేసి పీకేసి ఏకవచనంతో కూడా సంబోధించి వైషమ్యాలని బాగా రెచ్చగొడుతూ మనలో విద్వేషాలని రెచ్చగొడుతున్న ఈ ముఠా శివలింగం ఇంట్లో ఉంటే శ్మశానం అయిపోతుంది అన్న వాళ్ళని మరి ఎందుకు ఖండించలేకపోయారు, ఎందుకు మాట్లాడలేకపోయారు వాళ్ళని? శివలింగం ఉంటే శ్మశానం అయిపోతుంది అంటున్నారు ఈ మధ్యకాలంలో. మరి ఈ ఫోటో అలా తరతరాలుగా వెళ్తే ఆ ఫోటో వల్ల మన జనరేషన్స్ చాలా అపార్థం చేసుకుంటారు కాబట్టి అప్పుడే ఖండిస్తున్నాము అని చెప్తున్న వీళ్ళు ఎందుకు పరమేశ్వరుడు ఉన్న ఇల్లు శ్మశానం అయిపోతుంది అన్నప్పుడు ఖండించలేదు? ఇలాంటివేమీ ఖండించరు. గాని మళ్ళీ రేపు దసరా వస్తుంది కదా, ఈ దసరాలో ఆ 10 రోజులు అమ్మవారి యొక్క అలంకరణల్ని రోజు విశ్లేషిస్తూ దీని వెనకాల ఇంత అంతరార్థం ఉంది, దీని వెనకాల ఇంత అర్థం ఉంది అని చెప్పి వీడియోలు చేసుకుంటారు. ఎందుకు అంటే ఆ సమయంలో మనం ఫరగా మాట్లాడితే మాత్రమే వ్యూస్ వస్తాయి కాబట్టి. నిజంగానే మన ధర్మం నశించిపోతోంది అని ఆరాటం ఉంటే మన వాళ్ళ మీద కాదు కదా మన యుద్ధం చేయవలసింది. ఇప్పుడు పాలస్తీనా జెండా కాకినాడలో ఎగరేయగలిగారు అంటే ఎవరిచ్చిన లోకువా? ఎవరిలో విభజన జరిగిపోతుంటే ఎవరిని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు? అలాంటి వాళ్ళ మీద కదా మనందరం కలిసి ఉండి దాడి చేయవలసింది, యుద్ధం చేయవలసింది. అది మానేసి మనలో మనమే కొట్టుకుంటే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు కాకినాడ దాకా వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ మన ఇంట్లోకి వచ్చి కూర్చుంది ఈ సంఘటన. ఏం చేస్తారు ఇప్పుడు? ఇదే మిలాద్ నబీ రోజు కాశ్మీర్ లో కూడా మన దేశ చిహ్నం అశోక చక్రం, ఆ అశోక చక్రాన్ని కూడా విధ్వంసం చేశారట. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నప్పుడు వాటి మీద మనం మాట్లాడలేక మన వాళ్ళ మీద దుమ్ము వేసుకుంటే ఆ దుమ్ము వచ్చి ఎక్కడ పడుతుందో తెలుసా? మన కళ్ళల్లో పడుతుంది. తుడుచుకోవడానికి కూడా చేతులు ఉండవు. ఆ పరిస్థితులకి మనం వెళ్ళిపోతాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.